2 సంవత్సరాలకు దగ్గరగా ఉంది కూటమి ప్రభుత్వ పాలన. ఎక్కువ శాతం అభివృద్ధి మీదే ఉంటామంటున్నారు. దాంతోపాటు సంక్షేమ పథకాలు ఎంత అప్లైనా ఇస్తామంటుంది. సంక్షేమ పథకాలు అనవసరం. అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చి మనుషులు సోమరపోతం చేస్తున్నారు. సంక్షేమ పథకాల బదులు ఇంకా ఏదైనా పెడితే బాగుంటుంది. అందులోని మాజీ ప్రభుత్వాలు ఏ సంక్షేమ పథకాలకు సంబంధించినవి కానీ మేము ఇచ్చినవి పేర్లు మార్చారంటున్నారు. ఎంతవరకు ఆడి బొందా, ఆడికి ఏం వచ్చు? వాడు మర్డరు, క్రిమినల్, ఆడికి ఏం వచ్చు? అడ్మినిస్ట్రేషన్ అసలు నేను రిటైర్డ్ టీచర్ని, మాకు ₹1 ఇవ్వలేదు. 32,000 అప్పు పెట్టి పోయాడు. వీడు వచ్చిన 60,000 ఇచ్చాడు సంవత్సరంలో. తీరుతా అంటున్నాడు. వాటి ఎవరు పిఆర్సీ ఇచ్చాడు. ముసలాడికి ఎడిషనల్ క్వాంటం తగ్గించాడు. దెబ్బప్పుడు పోయాడు. దరిద్రం వదిలిపోయింది. ఒక మాటలో చెప్పాలంటే అమరావతికి సంబంధించి ల్యాండ్ 2వ దశ కూడా రైతులు ఇంట్రెస్ట్ గా ఉన్నారు. రేపు ఒకసారి అయితే ఎలా ఉంటుంది? ఒక 10-15 ఏళ్ళ భవిష్యత్తు దృష్టిలో పెట్టి చేస్తున్నాడు. ఏ ఇబ్బంది ఉండదు. రైతులు ఇవాళ బాధపడ్డారు. వాళ్ళ జనరేషన్ ఉపయోగపడుతుంది. గ్రీన్ పార్కులు, ఈ గ్రీన్ కి సంబంధించిన ఈ ఫ్యాక్టరీలు నాకు తెలియదు. దాని గురించి నాకు తెలియదు. విశాఖపట్నం అభివృద్ధితో పాటు రాష్ట్రంలో రోడ్లు, కరెంట్ ఛార్జీలు ఎలా ఉన్నాయి? కరెంట్ ఛార్జీలు తగ్గిస్తున్నారు. కరెంట్ ఛార్జీ పెంచాలి ఎంతవరకు. అది సంతోషం. రోడ్లన్నీ కూడా వేగిపోయినా కొన్ని రోడ్లు వేసాడు, కొన్ని ప్యాచ్ వర్క్లు చేశాడు. గుంటలో గోతులు ఎక్కడా లేవు. ఒక మాట సార్, వినే ఉంటారు. మొన్న నిన్న కూడా కొన్ని న్యూస్ ఛానల్ అతిశయోక్తిగా కానీ జోక్గా కానివ్వండి, ఈ సంక్రాంతి పండుగ కమ్మవారి పండుగ ఉంటుంది, ఎలా తీసుకోవాలి ఆ అంశం? కొంచెం పండుగ కాకపోతే కమ్మవారి వ్యవసాయం ఎక్కువ చేస్తారు. మిగతా వాళ్ళు వ్యవసాయం చేయరు. తక్కువ మంది చేస్తారు. ఇప్పుడు పల్లెటూరు వ్యవసాయం అంటే రైతులంతా కానీ 300 మంది కమ్మారు ఉంటారు. అందుకని కమ్మారి పండుగ అంటారు. ఈ సంక్రాంతి పండుగ పాలేళ్ళకి వాళ్ళకి భోజనాలు పెట్టి బట్టలు పెట్టి అంతా సంతోషంగా చేస్తారు. కోళ్ళు పెంచుతారు. వాళ్ళు భోజనాలు పెడతారు, కోడి పందాలు వేస్తారు. అచ్చంగా కమ్మారి అనేది కాదు. కమ్మారిది ఎక్కువ శాతం ఉంటుంది కాబట్టి ఆమె అట్లా వాడింది. తప్పు కాదు. విజయవాడ కానివ్వండి, ఇటు అమరావతి కానివ్వండి, ఒక్కసారి లైన్లోకి వస్తే రేపు భవిష్యత్తు ఎలా ఉంటుంది? పిల్లలు ఇక్కడే ఉండి ఉద్యోగాలు చేసుకుంటారు. తప్పకుండా. ఇంకా 10 సంవత్సరాలు చూడండి, మన జనరేషన్ అమెరికా, ఆస్ట్రేలియా వెళ్ళరు. వాళ్ళు ఇక్కడికి వస్తారు. ప్రభుత్వాలు వచ్చాయి, 2 సంవత్సరాల దగ్గరగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఇటు పక్క లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు. ఎలా అనిపిస్తుంది? సంక్షేమ పథకాలు ఇంటి దాకా వస్తున్నాయి, ఇబ్బంది లేకుండా? అవన్నీ ఇంటి దాకా వస్తున్నాయి, కరెక్టే. కానివ్వండి, మాకు పండగ ఇవి ఇస్తానన్నాయి, కానుకలు వస్తాయి, చంద్రబాబు ఇస్తాడని మేము ఎంతో ఆశతో ఎదురు చూసాము. మరి పండుగ కానుకలు ఏమి రాలేదు. అదే కొంచెం బాధాకరంగా ఉందండి. చూస్తే మరి మిగతా అంశాలు చూసుకుంటే రోడ్లు, ఈ శుచి శుభ్రత ఇవన్నీ ఎలా ఉన్నాయి? ఇవన్నీ పర్వాలేదండి. అమరావతి అయితే అంతా బాగుంటుంది అంటున్నారు. మరి వెయిట్ చేద్దామా? చూద్దాం. పిల్లలు కాబట్టి వాళ్ళు ఇక్కడ ఉద్యోగాలు చేసుకోవచ్చు అంటున్నారు. అదేలేండి. అవును. అది వచ్చినాయి మేడం? 3 వచ్చాయండి. పోయిన సంవత్సరం 3 బండలు వచ్చినాయి. మరి ఇంకా ఈ సంవత్సరం ఎప్పుడు వస్తాయో తెలియదు. బస్సు ప్రయాణం గురించి ఏమంటారు? జరుగుతున్నాయండి. ఆధార్ మీద ఫ్రీ బస్సు నడుపుతున్నారు. బాగానే ఉంటుందా, ఇబ్బందిగా ఉంటుంది? ఏంటండి, పర్వాలేదు. కాకుంటే ఒక్కొక్క 2 బస్సులు వచ్చాయంటే ఒక బస్సే ఆగుతుంది, ఇంకొక బస్సు ఆపలేదు, వెళ్ళిపోతున్నారు. ఉదయం పూట కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అదే. వీటితో పాటు కరెంటు బిల్లులు, నిత్యావసర సరుకులు ధరలు ఏం తగ్గలేదండి. ఏమంటున్నారంటే పర్టికులర్ గా ఈ పండగ, సంక్రాంతి పండగ అనేది అదే ఇవ్వలేదు. ఏమి కానుకలు ఇస్తారు. చంద్రబాబు కదా మనకు తెలుగుదేశం పార్టీ, తప్పకుండా కానుకలు వస్తాయని ఆశ చూసే ఉంటారు వార్తల్లో. సంక్రాంతి పండుగ ఒక కులానికి, ఒక వర్గానికి పండుగ అంటున్నారు, కమ్మవారి పండుగ అంటున్నారు. నిజమేనా? వర్గానికి కులానికి ఏముందండి. సంక్రాంతి హిందువులది, ముస్లింది రంజాను, ఇవి 2 దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి కంపల్సరిగా వస్తాయి అనుకున్నాం మేము. మరి ఇంకా అయితే రాలేదు. త్వరలో కూడా మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయి, చాలా గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం అందరికీ అందజేస్తే బాగుంటుందా? అన్ని కూడా అదేనండి. అవును, బాగుంటుంది. ఆడబిడ్డ నిధి కింద నెలకు 1,500 చొప్పున సంవత్సరం బారు రాయం విడుదల అవ్వలేదు కదండి. అదేం రావట్లేదు. మామూలు పింఛన్లు వస్తున్నాయి. ఇప్పుడు పథకాల్లో పిల్లలకి కొంతమంది అమ్మఒడి పడితే కొంతమంది పడతలేదండి. అది ఒకటి బాగా అమరావతి డెవలప్ నేను 3 డెవలప్ చేయాలని కోరుకుంటున్నాను. కొంచెం సమయం అడుగుతుంది ప్రభుత్వం, దేనికైనా కొంచెం సమయం పడుతుంది. అంత ఓపిక ప్రజలకు ఉందంటారా? ఉంచుకోవాలి, చేయాలండి. అది మన కొంచెం చేసేప్పుడు మనం ఆగాలి, ఓపికగా ఉండాలని నా అభిప్రాయం. అది మరోసారి ఈ దావోస్ పర్యటనకి వెళ్ళారు ఈ రోజు ముఖ్యమంత్రి గారు, ఐటీ మినిస్టర్ లోకేష్ గారు. ఎలా ఉంటుంది? కంపెనీలు ఎక్కువ కావాలంటున్నారు కదా సార్, ఎలా ఉంటుంది అంటారు? ఐటీ చదువుకునే వాళ్ళకి ఈ రోజుల్లో ఐటీ కంపెనీలకు రావాలి కదండి. దాని గురించి ఇప్పుడు ఎవరైనా ఫ్యూచర్ గురించి చూసుకోవాలి. మనం ఇవాళ కాకపోయేది దాని గురించి ఒకటి మనకైతే మంచి జరుగుతుందని కోరుకుంటున్నాం. కోరుకోవాలి కూడా అందరూ. అదే
ఇందులో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఇటుపక్క చంద్రబాబు గారు కానివ్వండి, మాజీ ముఖ్యమంత్రి గారిని చూస్తున్నారు కాబట్టి ఎలా అనిపిస్తుంది మొత్తం? అందరి మీద అందరూ బాగానే చేస్తున్నారు. ఆ ప్రభుత్వం వాళ్ళు అలా చేశారు, ఈ ప్రభుత్వం వీళ్ళు ఎవరు చెప్పినా వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. రాజకీయాల్లో వ్యక్తిగత కారణాల కంటే కూడా పరిపాలన అంశాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. అది ఈ అంశంలో ఎలా ఉంది సార్? ఒక గ్యాస్ సిలిండర్ డబ్బులు ఏమైనా పడ్డాయి ఇంట్లో? గ్యాస్ సిలిండర్ డబ్బులు కొంతమంది పడుతున్నాయి, కొంతమంది పడతలేదండి. పడేవాళ్ళు పడుతున్నాయి, పడిన వాళ్ళు పడతలేదు. అది రేషన్ పెన్షన్ ఏమైనా ఇబ్బంది ఉందా? రేషన్ పెన్షన్ వాటి గురించి మనకు పెద్ద ఐడియా లేదండి. కాకపోతే పడుతున్నాయి అంటున్నారు. 4,000 బస్ ఇచ్చారు కాబట్టి మగవాళ్ళు ఇవ్వాలంటారు తమిళనాడు లాగానే ఇటు మనకెందుకండి ఇవన్నీ ఈ పథకాల కన్నా నా అభిప్రాయం ఒకటే అండి, విద్య వైద్య ఈ రెండు ఉంటే చాలండి. ఏమి పథకాలు కూడా అవసరం లేదండి. నా అభిప్రాయం అది. సంక్రాంతి అయితే అయిపోయింది పండగ, అన్ని పండుగలు అయిపోయాయి. ఈ పండగ ఒక వర్గానికి ఒక కులానికి సంబంధించినట్టుగా 4 రోజులుగా వార్తలు వస్తున్నాయి. అది కొంచెం జోక్గా తీసుకోవాలి, అతిశయక్తిగా తీసుకోవాలి. అది నాకు అంతగా వాహనం లేదండి. ఏదో సంక్రాంతి పండుగ అంటే కోడి పందాలు ఇవన్నీ వేస్తారు, సాంప్రదాయం అది. అదే టేపు ఎట్టయినా సరే. అంటే పర్టికులర్ గా ఏం లేదు సార్, ఒక ఛానల్ వాళ్ళు ఇది కమ్మవారి పండుగ అంటున్నారు, అది సమంజసమేనా? మన కుల వ్యక్తులు మనం అలా వాటి గురించి ఆలోచించాం సార్. ఏదో అందరూ మనం ఒకటే, మనుషులు ఒకటి, కులాలు వేరైనా మనుషులు అందరం ఒకటే అనుకున్న అభిప్రాయం అది. ఇస్తారా సమయం ఇస్తారా ప్రభుత్వాలకి? ఇవ్వాలండి, ఇవ్వకపోతే ఎలాగండి? ఈ 3 సంవత్సరాలు చూడాలిగా. జగన్ చూసామన్నట్టు జగన్ ప్రభుత్వం ఎవరి ప్రభుత్వం వాళ్ళ వెరైటీ ఎవరికి వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అది మన అభిప్రాయం, అంత మించి ఏం లేదు. మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇటు చూసుకుంటే విశాఖపట్నం అంటున్నారు, ఇటు పక్క ఏమో అమరావతి అంటున్నారు. పదే పదే వినపడుతుంది, కానీ సామాన్యులు ఇంకా మాకు పనులు లేవు అంటున్నారు. ఒక పక్క ధరలు బాగా హై స్థాయిలో ఉన్నాయి అంటున్నారు, కానీ కంట్రోల్లోకి తెచ్చామంటున్నారు. ఎలా అనిపిస్తుంది? సామాన్యులకి అందుబాటులో లేవు ఏవైనా ప్రైసెస్. అది ప్లస్ అంటే కన్స్ట్రక్టివ్ డెవలప్మెంట్ ఇంకా రాలేదుగా మనకి, అది మెయిన్ కాజు. రియల్ ఎస్టేట్కి సంబంధించి ఎలా ఉందంటారు? ఏదన్నా మాటలేనా, ఏదన్నా కొన్నోళ్ళు ఉన్నారా? రియల్ ఎస్టేట్ అయితే అవ్వట్లేదు. సామాన్య మానవుడికి అయితే అందుబాటులో లేదమ్మా. ఓకేనా? ఒక మాటలో ఎలా ఉంటుంది సార్? అంటే దావోస్ పర్యటనలు చేస్తుంది ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు కూడా వెళ్తున్నారు. అవన్నీ కాంట్రవర్సీ. ఒకసారి అమరావతి అయితే ఎలా ఉంది? అమరావతి గురించి నేను చెప్పేంత కాదులే కానీ వదిలేసండి. ఓకే, సంక్షేమాలు ఏమంటారు సార్? అంతే, సంక్షేమం లేదు.